హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. సో ఈ రోజు ఈ వీడియోలో ఫేస్ వాష్ అండ్ క్లెన్జర్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మన స్కిన్ కి ఏదైతే బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఫేస్ వాష్ గురించి మాట్లాడుకుందాము. ఫేస్ వాష్ అనేది మనకి ఫోమ్ ఇస్తుంది అనమాట. హ్యాండ్ మీద వేసుకొని రబ్ చేస్తే మనకి ఫోమ్ ఎక్కువగా ఇస్తుంది కదా, కానీ క్లెన్జర్స్ మాత్రం అలా ఇవ్వవు. ఇవి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఫోమింగ్ అనేది అంతగా ఇవ్వదు. సెకండ్ పాయింట్, క్లీనింగ్ లో వచ్చేసరికి ఆ ఫేస్ వాష్ కంటే క్లెన్జరే ఎక్కువగా మన ఫేస్ ని క్లీన్ చేస్తుంది. ఎందుకు అంటే ఫేస్ వాష్ ఆయిల్ ని, డర్ట్ ని మొత్తాన్ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. కానీ ఫేస్ వాష్ వల్ల మేకప్ అనేది రిమూవ్ అవ్వదు. పైన రిమూవ్ అవుతుంది కానీ కంప్లీట్ గా డీప్ గా అయితే రిమూవ్ అవ్వదు. బట్ క్లెన్జర్స్ వల్ల ఏంటి అంటే కంప్లీట్ గా మనకి డీప్ గా క్లీన్ చేస్తుంది. ఆయిల్ ని, డర్ట్ ని, మేకప్ ని కూడా రిమూవ్ చేస్తుంది. మేకప్ వేసుకున్నప్పుడు క్లెన్జర్స్ ని ట్రై చేయండి, కంప్లీట్ గా మీకు రిమూవ్ చేస్తుంది మేకప్ ని కూడా. సో అంత బాగా డీప్ గా క్లెన్జర్స్ అనేవి క్లీన్ చేస్తుంది. థర్డ్ పాయింట్, ఫేస్ వాష్ యూజ్ చేసినప్పుడు మనం కంపల్సరీగా మన ఫేస్ ని వాష్ అయితే చేసుకోవాలి వాటర్ తోటి. బట్ క్లెన్జర్స్ ని యూజ్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఫేస్ ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని అప్లై చేసుకున్న తర్వాత వైప్స్ ఉంటాయి కదా, వాటితో అయినా లేదంటే క్లాత్, ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ పాయింట్, ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ కొంచెం డ్రైగా అనిపించవచ్చు, అప్పుడు మాయిశ్చరైజర్ లాక్ చేస్తుంది. బట్ క్లెన్జర్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనమాట. క్లెన్జర్ మాత్రం మాయిశ్చరైజర్ ని బాగా లాక్ చేసి మన స్కిన్ ని మంచి హైడ్రేటింగ్ గా ఉంచుతుంది, అలాగే స్మూత్ గా కూడా చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫేస్ వాష్ అనేది జెంటిల్ గా, మైల్డ్ గా అయితే అస్సలు ఉండదు కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా ఉంటుంది. బట్ క్లెన్జర్స్ వచ్చేసి చాలా మైల్డ్ గా ఉంటుంది, అలాగే జెంటిల్ గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫేస్ వాష్ అనేది ఫ్రేగ్రెన్స్ ఉంటాయి చాలా వరకు, అంటే స్మెల్ ఉంటూ ఉంటాయి కదా మనకి. బట్ క్లెన్జర్స్ వచ్చేసి అలా ఉండదు, ఫ్రేగ్రెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మన స్కిన్ ని కూడా ఇరిటేట్ చేయదు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఎక్కువగా ఫేస్ వాష్ లో మార్నింగ్ టైం అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫేస్ పైన అంత మేకప్ గానీ, డర్ట్ గానీ ఏమీ ఉండదు, దీన్ని యూజ్ చేయొచ్చు. నైట్ టైం అయితే దీన్ని యూజ్ చేయకపోవడమే బెటర్ అనమాట, ఎందుకంటే మేకప్ ని అంతగా రిమూవ్ చేయదు. క్లెన్జర్స్ వచ్చేసి అలా కాదు, మీరు మార్నింగ్ అండ్ నైట్ టైం లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మేకప్ ని కూడా క్లీన్ గా రిమూవ్ చేస్తుంది. ఫేస్ వాష్ ని మీరు 2 times యూజ్ చేయొచ్చు, ఏమీ కాదు, మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ మేకప్ అలా వేసుకునే వాళ్ళైతే దీన్ని నైట్ స్కిప్ చేయడం బెటర్ అనమాట. మార్నింగ్ మీరు దీన్ని యూజ్ చేసిన నైట్ టైంలో క్లెన్జర్ తో మీరు ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మేకప్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అవుతుంది. అలాగే క్లెన్జర్స్ మీరు మార్నింగ్ అండ్ నైట్ 2 times కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా మీకు మంచి ఫేస్ ని క్లీన్ గా ఉంచుతుంది మార్నింగ్ అండ్ నైట్. ఒకవేళ మీరు మేకప్ వేసుకుంటే మాత్రం క్లెన్జర్స్ ని కంపల్సరీగా ట్రై చేయండి. మీ మేకప్ ని కంప్లీట్ గా, డర్ట్ ని, ఆయిల్ ని డీప్ గా క్లీన్ చేసి మీ ఫేస్ ని క్లీన్ గా ఉంచుతుంది. ఫేస్ వాషెస్ అనేవి ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి. ఒకవేళ మీరు మేకప్ వేసుకునే వాళ్ళైతే నైట్ టైం మాత్రం కంపల్సరీగా క్లెన్జర్స్ ని యూజ్ చేయండి. క్లెన్జర్స్ అనేవి డ్రై స్కిన్, అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా క్లెన్జర్స్ నే యూజ్ చేయాలి అనుకుంటే స్కిన్ టైప్ కి తగ్గట్టుగా క్లెన్జర్స్ కూడా దొరుకుతాయి. సో మీరు వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఫేస్ వాష్, క్లెన్జర్స్ మధ్య డిఫరెన్స్. బట్ టోటల్ గా చూసుకుంటే ఫేస్ వాష్ కంటే క్లెన్జర్స్ కొంచెం బెటర్ అని మనకు అనిపిస్తుంది కదా. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఫేస్ వాష్ లో కానీ, క్లెన్జర్స్ లో కానీ మన స్కిన్ టైప్ కి తగ్గట్టుగా మనము ఇంగ్రీడియంట్స్ ని చూసుకొని, అలాగే వాటికి తగ్గట్టుగా మీరు ఫేస్ వాష్ కానీ, క్లెన్జర్స్ ని కానీ ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా ఇస్తుంది. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.